ఇప్పుడు ఆ అమ్మవారి యొక్క అర్చనా విధానం చెబుతున్నాను విను అని నారాయణుడు చెప్పాడు. మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ పూర్వేహిని సమయం కృత్వా తత్రాహిని సంయత శుచి. అమ్మవారు మాఘ శుక్ల పంచమి నాడు పుట్టింది కాబట్టి ప్రతి శుక్ల పంచమి నాడు అమ్మని పూజించండి. కేవలం మాఘమాసంలో శుక్ల పంచమి నాడే కాకుండా నీకెప్పుడు విద్యారంభం చేయాలనుకుంటే అప్పుడల్లా పూజించు. అమ్మవారిని విద్యా ఆరంభ సమయంలో అక్షరాభ్యాస సమయంలో పూజించండి. ఇది కాక మనకి అభివృద్ధి కావాలి విద్య అనుకున్నప్పుడల్లా పూజించండి. పూజించేటప్పుడు ఏమేం చేయాలట? ప్రొద్దుటే లేచి స్నానం చెయ్యాలి. ఆ తర్వాత ముందుగా గణేశం పూర్వం అభ్యర్చ్య గణపతి పూజ చెయ్యాలి. సరస్వతి పూజ చేయాలంటే ముందు విఘ్నేశ్వర పూజ చెయ్యాలి. ఆదౌ పూజ్యో గణాధిప కనుక. ఆ తర్వాత గణపతి పూజ అయ్యాక అమ్మవారు సరస్వతి పటం కాని విగ్రహం కాని పెట్టుకుని అక్కడ ఒక వస్త్రం పరిచి అందులో తెల్లని బియ్యం వెయ్యాలి. మళ్ళీ ఆ వేసే బియ్యం కూడా తెల్లగా ఉండాలట, ఎర్రగా ఉండడం పనికిరాదు. తెల్ల బియ్యం పొయ్యాలి. ఈ బియ్యంలో పురుగు చీమ పుట్ర ఉండకూడదు. స్వచ్ఛమైన బియ్యం పొయ్యాలి. ఏడాది క్రితం తీసుకొచ్చి ఇంట్లో బస్తాలో పెట్టామండి, నిలవ ఉండిపోయాయి, బియ్యం మేము తింటం లేదండి, ఈ మధ్యన మేము షుగర్ పేషెంట్లు అవ్వటం వల్ల చాలామంది చపాతీలు తింటున్నామని బియ్యం పక్కన పెట్టామండి, ఈ బియ్యం అమ్మవారికి అంటగట్టేయచ్చా అండి అనకూడదు. బియ్యం తాజా బియ్యం ఉండాలి. పవిత్రమైన తండులాలు పొయ్యాలి. పోసి దాని మీద కలశం పెట్టాలి. కలశం పెట్టిన తర్వాత కలశంలోకి అమ్మవారిని ఆవాహన చెయ్యాలి. ఇక ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నవనీతం దధి క్షీరం లాజాంశ్చ తిలలడ్డుకం ఇక్షుమిక్షురసం శుక్లవర్ణం పక్వగుడం మధు. వీటిల్లో ఒకటి పెట్టినా పర్వాలేదు, డబ్బు ఉంటే అన్నీ పెట్టచ్చు. ఏమేంటవి? వెన్నపూసని నైవేద్యం పెడితే పిల్లలకి బుర్ర చురుగ్గా ఉంటుంది. పెరుగు మళ్ళీ పులిసిపోయిన పెరుగు కాకూడదు, తాజా పెరుగు, ఘుమఘుమలాడిపోతున్న కమ్మని పెరుగు పెట్టాలి. క్షీరం ఆవు పాలు, లాజాంశ్చ పేలాలు, తిలలడ్డుకం నువ్వులు ఉండ. తిలలడ్డుకం అంటే మామూలు లడ్డు కాసమా, పంచదార లడ్డు కాకుండా నువ్వులు అద్దినటువంటి నువ్వులున్న ముద్దలు ఉంటాయే, నువ్వులతో కూడా ముద్దలు తయారు చేస్తారు. బెల్లము నువ్వులు కలిపి నువ్వులు ఉండలను తయారు చేసేవారు. పూర్వం అవన్నీ తినేవారు. తిన్నంతకాలం ఆరోగ్యంగా ఉన్నారు, దగ్గులు లేకుండా ఉన్నారు. అవి తినడం మానేసాక ఉపన్యాసంలో ఒకటే దగ్గులు. ఈ తిలలడ్డుకాలు, ఇక్షుం అంటే చెరకు ముక్కలు, ఇక్షు రసం చెరకు రసము అంటే చెరుకు ముక్కలు మరియు చెరుకు రసము కూడా పెట్టమన్నారు. ఆ తర్వాత శుక్లవర్ణం పక్వగొడం తెల్లని బెల్లం, అంటే బెల్లంలో కూడా కొంచెం ఎరుపు బెల్లం తెలుపు బెల్లాలు ఉంటాయి. మధు తేనె ఇవన్నీ నైవేద్యం పెట్టండి. ఓపిక ఉంటే అన్నీ పెట్టండి, లేకపోతే ఏదన్నా ఒకటైనా పెట్టండి. ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర కూర్చోండి. నైవేద్యం ఇచ్చిన తర్వాత ధ్యానం సమర్పయామి అని ముందు అమ్మవారిని ధ్యానం చెయ్యండి. ధ్యానం చేసేటప్పుడు ధ్యాన శ్లోకం ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు, ఇంకా కొన్ని శ్లోకాలు కూడా చెప్పారు, వాటిని కూడా చేసుకోండి. సరస్వతి ధ్యానం ఇది. సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం కోటి చంద్ర ప్రభాముష్టపుష్ట శ్రీయుక్త విగ్రహాం వహ్నిశుద్ధాం సుఖాధానాం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితం. 2 శ్లోకములు ధ్యాన శ్లోకాలు దేవీ భాగవతంలో నవమస్కంధంలో 4వ అధ్యాయంలో ఇచ్చారు. సరస్వతీదేవి ఎలా ఉంటుంది? శుక్లవర్ణాం తెల్లగా ఉంటుంది, సస్మితాం నవ్వుతూ ఉంటుంది. అమ్మవారు ఎప్పుడూ చిరునవ్వుతూ ఉంటుంది, ఏడుపు మొహం కాదు, తల్లిది ఎప్పుడు నవ్వు ముఖం. సుమనోహరాం మనస్సుకి ఆహ్లాదం కలిగించే రూపంతో ఉంటుంది. కోటి చంద్రుల కాంతితో ఉంటుంది ఆవిడ. కోటి చంద్రులు ఒకేసారి ఉదయిస్తే ఎటువంటి కాంతియో అటువంటి కాంతితో ఉంటుంది. ఇంకా ఆవిడ కట్టుకున్న చీర అగ్ని చేత శుద్ధమైనట్టుగా ఉంటుంది. అంత మంచి చీర కట్టుకున్నది. వీణా పుస్తకధారిణి, చేతిలో కచ్చపి అనే వీణ, మరొక చేతిలో పుస్తకం పట్టుకుంటుంది. అనేక రత్నములు తాపడము చెయ్యబడిన ఆభరణములు ధరిస్తుంది. అటువంటి అమ్మకి నమస్కారము. ఇది కాకుండా మరొక శ్లోకం కూడా చెప్పారు. చాలా పర్యాయములు చెప్పాను, అయినా చెబుతున్నాను మళ్ళీ మీకు. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా
యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేష జాడ్యాపహ. అమ్మ ఎలా ఉందో ఈ ఒక్క శ్లోకంలో చెప్పారు. యా ఏ స్త్రీ అంటే ఎవరైతే అని అర్థం అన్నమాట. కుంద మల్లెలాగా అమ్మవారు తెల్లగా ఉందట. ఆ తెలుపు ఎలాంటి తెలుపు? కొంద మల్లె మొగ్గల వంటి తెలుపు. ఇందు చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి తెలుపు. తుషార మంచు ఎంత తెల్లగా ఉంటుందో అమ్మ అంత తెల్లగా ఉంటుంది. హార ముత్యాల హారం ఎంత తెల్లగా ఉంటుందో అమ్మ అంత తెల్లగా ఉంటుంది. ధవళ అంటే తెలుపు. ఆవిడ ఎలా తెల్లగా ఉందంటే వరుసగా కొంద, ఇందు, తుషార, హార ఈ 4 ఎంత తెల్లగా ఉంటాయో అమ్మ అంత తెల్లగా ఉందట. ఇంకా ఆవిడ శుభ్రవస్త్రాన్విత స్వచ్ఛమైన తెల్లని బట్ట కట్టుకున్నది. ఆవిడ చేతిలో వీణ ఉన్నది. శ్వేత పద్మాసన ఆవిడ తెల్ల తామర పువ్వులో కూర్చుంటుంది. సరస్వతి కూర్చునే తామర పువ్వు పద్మం కాసుమా, శ్వేత పద్మం తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వుని పుండరీకం అని కూడా అంటారు. అందుకే అల్లసాని పెద్దన పుండరీకాసనమున కూర్చుండి అన్నాడు ఆయన. పుండరీకము అంటే తెల్ల తామర. మళ్ళీ మనకి ఎక్కడన్నా ఇలాంటి ఇబ్బంది లేకుండా సుస్పష్టం చేయడానికి శ్వేత పద్మం తెల్ల తామర పువ్వులో ఆవిడ కూర్చుంటుంది. అదే ఆవిడ ఆసనం. ఆవిడని బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతలు నిరంతరం స్తోత్రం చేస్తూ ఉంటారు. అటువంటి సా అంటే ఆమె, సా అంటే మా ఆమె అన్నమాట. ఆమె అంటే ఎవరని? సరస్వతి చెప్పారు, చివరిని చెప్పారు. సా సరస్వతి, ఆ సరస్వతి భగవతి మాం నన్ను పాతు రక్షించుగాక. సమాం అని కలిపేస్తే బండబూత్ అవుతుంది. సా మాం పాతు, ఆమె నన్ను రక్షించుగాక. ఎవరా రక్షించేదంటే సరస్వతి భగవతి. ఆవిడ ఎటువంటిది? నిశ్శేష జాడ్యాపహ. జాడ్యము అంటే మందకొడితనం. కొంతమంది చురుగ్గా పని చెయ్యరు. అలా కుర్చీలోంచి లేచి మళ్ళీ కూర్చుని నిద్రమొహంతో ఉంటారు. వాళ్ళకి వాళ్ళ పని చెబితే ఏడాది తర్వాత కూడా అవుతుందో లేదో తెలియదు. నాకు నా పక్కనే ఉంటాడులేండి ఒకడు, వాడికి ఫోన్ చేస్తుంటే వాడి ఫోనే వాడికి తెలియదు. ఇవాళ ఫోన్ చేశాక 7 రోజులు పోయాక గురువు గారండి ఫోన్ చేశారా అండి అంటాడు. చేశాను నాయన, దొంగల పడిన 6 నెలలకు ఇప్పుడు కుక్కలు మరిగినట్టుగా మరిగితే ఉపయోగం లేదంటే అంటే కొంతమందికి అంతే, వాళ్ళ బతుకంతా యావజ్జీవితం మందకొడితనంతో ఉంటుంది. ఇలా చురుకుగా లేకపోవటానికి జాడ్యము అని పేరు. జడహ అంటే మందకొడివాడు. జడుడు యొక్క లక్షణం జాడ్యం. జడస్య భావ జాడ్యం. ఈ జాడ్యమును అమ్మ అపహ నాశనం చేస్తుంది. జాడ్యాపహ మందకొడితనమును తొలగించున్నది. మళ్ళీ మందకొడితనం సగం తొలగించడం కాదు, నిశ్శేష జాడ్యాపహ పూర్తిగా మందకొడితనం తొలగించి మనకి చురుకుతనం ఇస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటే చెక్క 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 మాట్లాడగలుగుతాం, చకచక పరిగెత్తగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. అసలు మనకి సందేహం లేకుండా చేస్తుంది. మనిషికి ఎప్పుడో ఒకప్పుడు సందేహాలు వస్తాయే, ఈ సందేహములు టక్క 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 తొలగించేది అమ్మ మాత్రమే. అటువంటి జగన్మాత నన్ను రక్షించుగాక. ఇదొక ధ్యాన శ్లోకం. ఇలాంటి ధ్యాన శ్లోకం అయ్యాక, పూజ అయ్యాక అమ్మని మూలమంత్రంతో ధ్యానం చెయ్యాలి. అమ్మవారికి ఒక మంత్రం ఉంది, ఈ మంత్ర జపం చెయ్యాలి. ఆ మంత్రం ఏమిటో చెబుతా వినండి. ఇక్కడ సరస్వతి చతుర్థ్యంతం వన్నిజాయాంతమేవచ లక్ష్మీ మాయాదికంచైవ మంత్రోయం కల్పపాదపః. నాయన మంత్రోయం అంటే అయం మంత్ర, ఈ మంత్రం. ఇప్పుడు నేను మంత్రం చెబుతున్నాను. ఈ మంత్రం కల్పపాదపః కల్పవృక్షం లాంటిది. విష్ణువు నారదుడితో అంటున్నాడు, నేను నీకు మంత్రం చెబుతున్నాను. ఈ మంత్రం చెప్పిస్తే ఈ మంత్రం కల్పవృక్షంలా నిన్ను కాపాడుతుంది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏమడిగితే తీస్తుంది కదా. దేవలోకంలో కల్పవృక్షం అని ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగితే తీస్తుంది. అన్నం అంటే అన్నం, సున్నం అంటే సున్నం, నెత్తి మీద కన్నం అంటే కన్నం, ఏది కావాలంటే అది ఇస్తుంది. అలాంటి కల్పవృక్షం లాంటి ఒక మంత్రం ఇస్తున్నాను. ఆ మంత్రము ఎలా తయారు చెయ్యాలి? సరస్వతి చతుర్థ్యంతం. సరస్వతి అనే శబ్దమును చతుర్థి విభక్తిలోకి మార్చు. అప్పుడు ఏమవుతున్నది? సరస్వత్యై. చతుర్థి విభక్తిలో సరస్వతి ఏమవుతుంది? సరస్వత్యై.
వహ్నిజాయ, అగ్నిహోత్రుడి భార్య పేరు ఎవరు? స్వాహ. అంటే పక్కన స్వాహ చేర్చు. సరస్వతి పక్కన ఏం చేయాలి? స్వాహ చేర్చు. ఎంత టెక్నిక్గా చెప్పాడు. మంత్రం కింద చెప్పకుండా ఎవడు పడితే వాడు వల్లించకుండా పక్కన వహ్నిజాయాంతమేవచ, సరస్వతి పక్కన అగ్నిహోత్రుడి భార్యని చేర్చండి అన్నాడు. అంటే సరస్వత్యై స్వాహ. ఉట్టి సరస్వత్యై స్వాహ మంత్రం అయిపోతుందా? అవదట మళ్ళీ. లక్ష్మీ మాయాధికం, లక్ష్మీదేవి అంటే శ్రీ, మాయా అంటే హ్రీ, పక్కన సున్నా చేరిస్తేనే బీజాలు అవుతాయి. లక్ష్మిని శ్రీ అంటారు, మాయని హ్రీ అంటారు. వాటికి బీజాధికం అన్నాడు. అందుకని టెక్నిక్గా అంటే శ్రీం హ్రీం. ఓంకారం లేకుండా మంత్రం చేయకూడదు కదా. వెరస ఏమైంది? ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఇది మంత్రం. ఓహయ్ బాబా, ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆయన. ఇది తెలియకపోతే ఏదోలో చెప్పాడు శ్లోకం అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మంత్రం 3 సార్లు చెప్పిస్తాను అనండి అందరూ కూడా. ఇది సరస్వతి మహామంత్రం. ఈ మంత్రము ఉపదేశం పొంది చేసిన వాళ్ళంతా మహాత్ములు అవుతారు, సరస్వతి కటాక్షం పొందుతారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఈ మంత్రం ఇప్పుడంటే ఉపదేశం చేశాను కాబట్టి స్వాహ చెప్పాం. మామూలుగా బయట చేసేటప్పుడు నమః అనేది చేర్చుకోవటం మంచిదనమాట. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః. స్నానము చేసి ఇంటిలో బొట్టు పెట్టుకుని పవిత్రంగా ఉన్నప్పుడు స్వాహాకారంతో, వీధుల్లో తిరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఈ జపం చేసుకుంటే పుణ్యం అని చెప్పారు. సర్వకాల సర్వావస్థలలో ఈ మంత్రము చేసుకోవచ్చు. తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా కూడా చేసుకోవచ్చు. అలా చేసేటప్పుడు నమః అనుకుంటే అది ఉత్తమమట. ఈ మంత్రము పూర్వకాలంలో మొట్టమొదట నారాయణుడు వాల్మీకి ఇచ్చాడు. స్వయంగా విష్ణువు చెబుతున్నమాట. పురా నారాయణశ్చేమం వాల్మీకాయ కృపానిధి. వాల్మీకి మహర్షికి నారాయణుని చేత ఈ మంత్రం ఇవ్వబడింది. ఆయన గంగా తీరంలో ఈ మంత్రం పొంది భక్తితో చేసి తత్ప్రభావంతో రామాయణ మహాకావ్యం రాయగలిగాడు. ఆ తర్వాత భృగు మహర్షి శుక్రుడికి ఇచ్చాడు. శుక్రుడు దీనిని చేశాడు. మృత సంజీవని విద్య పొందడానికి, శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ మంత్రం ఉపయోగపడింది. ఆ తర్వాత చంద్రుడు మొదలైన వాళ్ళకి మారీచుడు, మారీచుడు అంటే కశ్యపుడు అని అర్థం. మరీచి అని ఒక ఋషి ఉన్నాడు. ఆ మరీచి మహర్షి యొక్క కొడుకు కనుక కశ్యపుడికి మారీచుడని పేరు. కశ్యప ప్రజాపతి చంద్రుడు మొదలైన వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు భృగు మహర్షికి బదరీవనంలో ఇచ్చాడు. ఆస్తికుడు అనేటటువంటి మునికి జరత్కారు అనేటటువంటి వాళ్ళ నాన్నగారి మంత్రం పాలసముద్రం దగ్గర ఇచ్చాడు. విభాండకుడు అనే ఋషి ఋష్యశృంగుడికి ఈ మంత్రాన్ని శృంగేరిలో ఇచ్చాడు. ఇప్పుడు శృంగేరి కదా, అది ఋష్యశృంగపురం తెలుసు కదా మీకు. ఋష్యశృంగపురం అంటే అదే. ఈ శృంగేరి అని కన్నడ భాషలో పలుకుతున్నాం కానీ పూర్వం అక్కడ ఋష్యశృంగుడు అనే ఋషి తపస్సు చేశాడు. ఆ ఋష్యశృంగుడు శాంతని, దశరథుడి పెద్ద కొడుకు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఋష్యశృంగ మహర్షికి విభాండకుడు తుంగభద్రా తీరంలో ఈ మంత్రం ఇచ్చాడు. శివుడు కణాదుడు అనే మునికి ఇచ్చాడు. గౌతమునికి ఇచ్చాడు. శివుడి ద్వారా కణాదుడు గౌతముడు పొందారు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి ఇచ్చాడు. తర్వాత కాత్యాయనుడికి ఇచ్చాడు. ఈ కాత్యాయనుడు వ్యాకరణములకు వార్తికం రాశాడు. కాత్యాయనుడికే వరరుచి అని పేరు అన్నమాట. ఓం పాణిని కాత్యాయని పతంజలిభ్యో అని వరసగా పాణిని, కాత్యాయనుడు, పతంజలి ఈ ముగ్గురు కూడా సంస్కృతములకు ముగ్గురు మహానుభావులు అని సంస్కృత భాష నేర్చుకున్న వాళ్ళు, వ్యాకరణం చదువుకున్న వాళ్ళు చెప్పుకుంటారు. అందులో పాణిని వ్యాకరణం రాశాడు. దానికి సూత్రం అని పేరు. ఈ సూత్రమునకు వార్తికం రాశాడు కాత్యాయనుడు. ఆ వార్తికం కూడా అర్థం కాదని పతంజలి భాష్యం రాశాడు. ఈ మూడు తెలిస్తేనే భాష వస్తుంది. అలాంటి